సో హాయ్ గైస్, అందరికి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మినీ వ్లాగ్స్. సో ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు మేము చేయబోతున్నాం టూనా ఫిష్ కర్రీ. సో టూనా ఫిష్ అంటే చాలా మందికి తెలిసి ఉండొచ్చు, అది ముళ్ళులు ఉండవు కదా, సో అదనమాట. సో మీకు గిరా టేస్టీ టూనా ఫిష్ కర్రీ కావాలంటే సో అన్ని స్టెప్స్ ఫాలో అయిపోయింది. సో లేట్ లేకుండా వెళ్ళిపోదాం వీడియోకి. సో లెట్స్ గో. టూనా ఫిష్కి కావాల్సిన పదార్థాలు: 1 kg టూనా ఫిష్ మంచిగా నానబెట్టుకోవాలి, చింతపండు. సో ఇది జీలకర్ర మంచిగా దంచి పెట్టుకోవాలి మెత్తగా. సో 3 ఆనియన్స్, 5 టమాటాస్, గరం మసాలా, కారం, ఉప్పు తగినంత వేసుకోవాలి, ధనియాల పొడి. సో ఎల్లిగడ్డ మంచిగా కచ్చపిచ్చ దంచి పెట్టుకోవాలి. సో ఇది కొబ్బరి, ఇది కరివేపాకు, మిర్చి, గసగసాలు కొద్దిసేపు అయితే నానబెట్టుకోవాలి. సో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ గ్రేవీకి 5 టమాటాలు కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అది మిక్సీకి పట్టుకున్నాం. టమాటాలు, కొబ్బరి, గసగసాలు నానబెట్టుకున్నాం కదా, సో అవి గసగసాలు అయితే వేసుకోవాలి. 1 స్పూను ఉప్పు. ఇట్లా మెత్తగా రుబ్బుకొని పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకోవాలి. 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఆయిల్లో వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఎల్లిగడ్డ దంచి పెట్టుకున్న కచ్చపచ్చగా దంచుకున్న ఎల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. కొద్దిగా బ్రౌన్ కలర్ రావాలి ఉల్లిపాయలు. పసుపు 1 స్పూన్, కారం 4 స్పూన్స్, ఉప్పు 2 స్పూన్స్, కారం వేసుకున్న తర్వాత ఇందాక మిక్సీకి పట్టుకున్న టమాటా ప్యూరీ దీంట్లో వేసుకోవాలి. ఇది కొద్దిసేపు 1 మినిట్ ఉడికించుకోవాలి. 1 మినిట్ తర్వాత తీసుకొని చింతపండు జ్యూస్ని కర్రీ చింతపండు జ్యూస్ పోసుకున్న తర్వాత ఒక 3 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత గరం మసాలా 1 స్పూన్, 2 స్పూన్స్ జీలకర్ర పొడి, ధనియాల పొడి 2 స్పూన్స్, మంచిగా కలుపుకొని ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ ఉడికిన తర్వాత ఫిష్ ముక్కలు వేసుకుందాం. 10 మినిట్స్ తర్వాత బాగా మసులుతుంది, ఉడికిపోయింది. ఉప్పు సరి చూసుకోవాలి. కొద్దిగా తక్కువ ఉంది నాకు, 1/2 స్పూన్ వేసుకుంటున్నా. ఆ తర్వాత ఉప్పు వేసుకున్న తర్వాత ఫిష్ ముక్కలు అయితే దీంట్లో వేసుకోవాలి. ఒక 15 నిమిషాలు మంచి
మంచిగా ఉడికించుకోవాలి. మధ్యలో మూత తీసి ఒకసారి ముక్కలు నలగకుండా కలుపుకోవాలి. వేసుకోవాలి. సో టూనా ఫిష్ అయితే ముళ్ళు ఏముండవు, దాంట్లో ఒక్క ముళ్ళు గిట్ట ఉండదు. సో అవి తింటే కొంచెం హార్ట్ హెల్త్కి మంచిది. సో ఇంకా ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి కదా దాంట్లో, హై ప్రోటీన్ ఫిష్ అంటుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి దాంట్లో. సో అది మీ హార్ట్కి చాలా మంచిది అనమాట. సో ఇంకా బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం గిట్ట చాలా యూజ్ చేసి తినొచ్చు దీన్ని. ఇంకోటి ఏంటంటే వెయిట్ లాస్ గిట్ట పనికి వస్తుంది అనమాట. సో జిమ్కి పోయే వాళ్ళు ప్రోటీన్ కావాలి కాబట్టి ఈ టూనా ఫిష్ కర్రీని అయితే చేసుకొని తినండి. 15 minutes తర్వాత మంచిగా ఉడికిపోయింది. ఆయిల్ పైనకి తిరిగిపోయింది. తీసుకుని స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. హాయ్, ఫిష్ ఫ్రై ఇంట్లో చేసిరు, తింటున్నా. మీరు చూడండి ఎంత బాగా ఉడికింది. ఇది టోనా ఫిష్ అండి, చాలా బాగుంటుంది. టేస్ట్ చూస్తున్నాను. బాబా సూపర్ ఉందండి. అది ఫిష్ ఫ్రై అంటే ఇలా చేసుకోవాలి. టోనా ఫిష్ చాలా బాగుందండి. మేము తెప్పించుకున్నాము, కాకినాడ నుంచి తెప్పించుకున్నామండి. ఇంట్లో చేశారు, సూపర్ ఉంది. దీని గురించి తెప్పించుకోండి, ఇలాగే వంటలు చేసుకోండి, శుభ్రంగా తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఓకేనా? మళ్ళీ కలుద్దాం. బాయ్.